హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సజ్జన్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 10లో పురుషకారం దైవకృప గురించి చెప్తున్నాను. శిష్యుడు: అమ్మ, భగవద్దర్శనం ఎలా కలుగుతుంది? మాతృదేవి: భగవంతుని అనుగ్రహం వల్లనే అది కలుగుతుంది. కానీ జపధ్యానాలను అనుష్ఠించాలి. ఇది మనస్సులోని మలినాలను తొలగిస్తుంది. పువ్వును నలిపితే దాని పరిమళం వచ్చినట్లు, సానపై అరగదీసిన చందనం నుండి మంచి గంధం వాసన వచ్చినట్లు నిరంతరం భగవంతుని ధ్యానించడం వల్ల భక్తునిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. ఏకాంత ప్రదేశంలో నీవు కొంతకాలం సాధన చేస్తే నీ మనసుకు బలం చేకూరుతుందని తెలుసుకుంటావు. అప్పుడు నీవు ఎవరితో మెలిగినా, ఎక్కడ ఉన్నా నీ మనసు మాత్రం మారదు. మొక్క లేతగా ఉన్నప్పుడే దానికి కంచె వేయాలి. అది పెరిగి పెద్దదైన తర్వాత ఆవులు, మేకలు, ఏ పశువులైనా దానికి అపకారం చేయలేవు. అలాగే ఏకాంత ప్రదేశంలో ఆధ్యాత్మిక సాధన చేయడం అత్యావశ్యకం. ఉదయం సాయంత్రం ధ్యానానికి కూర్చోవాలి. నీ మనస్సును స్థిరంగా ఉంచుకుని ధ్యానం, ప్రార్థనలు గావించు. ఆ విధంగా చేయడం చాలా కష్టం. పారం చేతబట్టి భూమిని త్రవ్వటం సులభం. మాతృదేవి గురుదేవుల చిత్రపటాన్ని చూపిస్తూ ఇలా అన్నారు: ఆయన అనుగ్రహం లేకుండా నువ్వు దేన్ని సాధించలేవు. నాయన, నీకు మానవజన్మ లభించడం మహద్భాగ్యం. భగవంతుని పట్ల అత్యంత అనురాగం కలిగి ఉండు. ఎంతో కష్టపడి పని చేయాలి. శ్రమ పడకుండా ఏదైనా లభిస్తుందా? ఎన్ని పనుల్లో మునిగి ఉన్నప్పటికీ ప్రార్థన కోసం కొంత సమయం కేటాయించాలి. దక్షిణేశ్వరంలో ఉండే రోజుల్లో నేను ఎంతో పనిలో మునిగి ఉండేదాన్ని. ఆయన ధ్యానం, ప్రార్థనలు చేయడం మానలేదు. నిస్సందేహంగా భగవద్గీతానుసారమే అన్నీ జరుగుతాయి. అయినప్పటికీ మనిషి చేస్తున్న పని ద్వారానే భగవంతుడు తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి మనిషి కర్మను అనుసరించి తీరాలి. నీ ఆధ్యాత్మిక సాధనను ఎన్నడూ సడలించకు. శిష్యుడు: అమ్మ, నేను గురుదేవుల్ని ఎందుకు చూడలేకున్నాను? మాతృదేవి: అదేరి పడక ప్రార్థన కొనసాగించు. కాలానుగుణంగా సర్వం సమకూరుతుంది. ఋషులు యుగాల పర్యంతం అన్వేషించినప్పటికీ భగవంతుడిని చూడలేనప్పుడు అడిగిందే తడుగా నీవు ఆయన్ను చూడబోతున్నావు. దైవ దర్శనం అంత శుభకార్యం అనుకున్నావా? కానీ ఈసారి అదృష్టవశాత్తు గురుదేవులు ఆ మార్గాన్ని సులభం చేశారు. అందువల్ల అందరికీ భగవత్సాక్షాత్కారం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక సాధనలు చేసినంత మాత్రాన భగవదనుగ్రహం కలగాలనే నియమం ఏమీ లేదు. పూర్వకాలం ఋషులు తలక్రిందులుగా అగ్నిహోత్రాల మధ్యలో తపస్సు చేసి ఉన్నారు. అయినప్పటికీ భగవంతుని అనుగ్రహం పొందిన వారి సంఖ్య తక్కువే. అమ్మాయి, భగవంతుని అనుగ్రహం ఎలాంటిదో నీకు తెలుసా? చిన్న బిడ్డ చేతిలో ఉన్న కలకండ వంటిది. దాన్ని ఇమ్మని అనేక మంది బ్రతిమాలుతారు. కానీ ఆ బిడ్డ దాన్ని ఎవరికీ ఇవ్వదు. తనకు ఇష్టమైన మరొకరికి సులభంగా ఇచ్చివేస్తుంది. ఒకడు జీవిత పర్యంతం భగవద్దర్శనానికి తీవ్ర తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తాడు. కానీ అతనికి అది లభించదు. మరొకరు ఏమాత్రం శ్రమ పడకుండానే సాక్షాత్కారం లభిస్తుంది. అది కేవలం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉంది. ఎవరిని ఆయన అనుగ్రహిస్తే వానిపై తన కరుణను కురిపిస్తాడు. కావున ప్రధానమైనది భగవదనుగ్రహం. త్రికరణ శుద్ధితో సాధన గావించు. నీవు ధన్యుడివైనట్లు కలుస్తావు. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ భూమిపై తిరిగే ప్రాణులన్నిటి మీద ఉంటాయి. వాటిని కావాలని కోరనవసరం లేదు. హృదయపూర్వకంగా ధ్యానిస్తే అపారమైన ఆయన అనుగ్రహం పొందగలవు. భగవంతునికి కావాల్సింది నిష్కాపట్యం, సత్యనిష్ట, ప్రేమ. బాహ్యమైన ఆడంబరాలు ఆయన వద్దకు చేర్చలేవు. భగవదనుగ్రహం నిజంగా కోరేవారు ఎంతమంది ఉన్నారు? ఆ నిజాయితీ ఎక్కడ ఉంది? గొప్ప భక్తి, ఆర్తి ఉన్నట్లు కనిపిస్తారు.
కానీ ఒక సంకల్ప సుఖం కలిగితే దాంతో సంతృప్తి చెందుతారు. అమ్మ, భగవంతుడు ఎంత దయామయుడు అని పలుకుతారు. నీవు ప్రార్థించకపోయినంత మాత్రాన అనేకులు ఆయన్ను తరిచినంత మాత్రాన ఆయనకు ఏమైనా నష్టం ఉందా? అలా ప్రార్థించలేకపోవడం నీ దౌర్భాగ్యం. భగవన్నామం అటువంటిది. ఆయన అటువంటి వారిని అజ్ఞానంలో ఉంచి వారు సుఖంగా ఉన్నారు, వారిని ఆ విధంగానే ఉండనివ్వండి అని అంటారు. నాయనా, ఈ సంసారం ఒక ఊబి లాంటిది. దానిలో చిక్కుకున్నవాడు బయటపడటం అరుదు. భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆయన నీ బంధాలను తెంచేస్తాడు. భగవంతుడు తనంతట తానే బంధాలను తొలగించకపోతే ఎవరికైనా ముక్తి లభిస్తుందా? భగవంతుని పట్ల గాఢ విశ్వాసాన్ని ఉంచాలి. పిల్లలు తమ తల్లిదండ్రులపై ఆధారపడినట్లు గురుదేవులే నీకు శరణ్యమని భావించు. నీవు ఎంతో జపం పని చేశానని చెప్పవచ్చు, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అడ్డంగా నిలిచిన మాయ ప్రక్కకు తొలగితేనే కానీ ఎవరూ ఏమీ సాధించలేరు. నా బిడ్డల్లారా, శరణ పొందండి. అప్పుడే మహామాయ దారి నుండి తొలగిపోతుంది. ఒకసారి ఎండాకాలంలో కమర్పుకూరులో పెద్ద వాన కురిసింది. పొలాలు, చెరువులు నీటితో నిండిపోయాయి. పాకివారి ఇండ్ల ప్రక్కగా గురుదేవులు నీటిలో నడుస్తున్నారు. పెద్ద పెద్ద చేపలు గుంటల్లో నుండి పైకి ఎగురుతున్నాయి. అది చూసి చుట్టూ ఉన్నవారు కర్రలతో బాది చేపలు పడుతున్నారు. ఒక చేప మాత్రం గురుదేవుల పాదాల చెంతనే ఈదుతున్నది. దాన్ని గమనించిన గురుదేవులు దాన్ని చంపవద్దు, అది నా చుట్టూ తిరుగుతోంది. మీరెవరైనా దాన్ని తీసుకుని పోయి హల్దార్ పుష్కరిణిలో వదిలిపెట్టడం మంచిది అని చెప్పారు. తర్వాత ఆయనే దాన్ని స్వయంగా తీసుకుని పోయి చెరువులో వదిలిపెట్టారు. ఇంటికి తిరిగి వచ్చి ఈ విధంగా చెప్పారు, ఆహా, ఎవరైనా ఈ విధంగా శరణు వేడితే అతడు రక్షణ పొందుతాడు. నీ హృదయంలో భగవన్నామాన్ని ఉచ్చరించి హృదయపూర్వకంగా గురుదేవులను శరణు వేడు. నీ చుట్టూ ఉన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ఆరాటం చెందకు. నీవు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తున్నావో లేదో తెలుసుకోవడానికి మీనమేషాలు లెక్క పెట్టడంలో కాలాన్ని వృధా చేయకు. తన పురోభివృద్ధిని గురించి తానే అంచనా వేసుకోవడం అహంకారమే. నీ గురువు ఇష్టదేవత అనుగ్రహాలపై నమ్మకం ఉంచు. శిష్యుడు, తపోనిష్టను పాటించక భగవంతుని శరణు వేడే భక్తులు కొందరున్నారు. వారు సాక్షాత్కారాన్ని పొందుతారా? మాతృదేవి, వారు చేస్తున్న సాధనలు భగవంతుని శరణు వేడి ఆయన పట్ల పూర్తి విశ్వాసం ఉంచడమే. లక్షల జన్మలెత్తిన నాకు భయం లేదు అని నరేంద్రుడు అనేవాడు. జ్ఞాని పునర్జన్మ గురించి భయపడతాడా? అతడు ఏ పాపం చెయ్యడు. జ్ఞానహీనుడు ఎప్పుడూ భయంతో ఉంటాడు. అతడు బద్ధుడు. అట్టివాడు పాపం చేత అపవిత్రుడై అంతులేని దుఃఖపరంపరిచే లక్షలాది జన్మలు ఎత్తుతాడు. అంతులేని కష్టాలను అనుభవించి చిట్ట చివరికి భగవంతునికై విలపిస్తాడు. ఆవు దూడ హం హై నేను ఉన్నాను అని అరుస్తుంది. దాని తోళ్ళు, ప్రేగులతో డోళ్ళు మొదలైన వాటిని తయారు చేసినప్పటికీ అదే శబ్దం వినిపిస్తుంది. చివరికి అది దూదేకుల వాని చేతిలో పడిన తర్వాత తుమ్ హై తూ హై నీవు ఉన్నావు అనే శబ్దం చేస్తుంది. మానవులు అహంకార ఫలితంగా అంతులేని దుఃఖాలను అనుభవించి చివరకు నేను కాదు ఓ దేవా నీవే అంటున్నారు. నీవు ధ్యానం, ప్రార్థన చేస్తున్నప్పుడు గురుదేవులు సాక్షాత్తు నీతో మాట్లాడుతున్నట్లు, నీ కోరికలను తక్షణమే తీరుస్తున్నట్లు, నీ మనస్సును ప్రశాంతతతో నింపుతున్నట్లు అనుభూతి చెందుతావు. ఏ భగవంతుడైతే నీలో ఉన్నాడో ఆ భగవంతుడే అతమాధముల్లో కూడా ఉన్నట్లు నీకు అనుభూతమవుతుంది. అప్పుడే నీ మనస్సులో వినమ్రత జనిస్తుంది. నాయనా, నీ ఆశీస్సులచే నీకు పూర్ణ జ్ఞానం కలగాలని హృదయపూర్వకంగా ఆశీర్దిస్తున్నాను. మాయ బంధాల నుండి ఏ విధమైన సహాయం లేకుండా విడవటం మానవునికి సాధ్యమైన పనా? దీని కొరకు గురుదేవులు గాఢతపం చేసి ఆ ఫలితాన్ని మానవజాతి విముక్తికై దారిపోసారు. సన్యాసాదర్శం. నీవు సజీవ దైవానివి. భగవంతునికై సర్వసంగ పరిత్యాగం చేయగల వారు ఎక్కడున్నారు? భగవంతుని శరణు పొందితే
ప్రారబ్ధ కర్మ కూడా నశిస్తుంది. అటువంటి వారి నుదుట వ్రాసిన వ్రాతలను ప్రారబ్ధమే తన చేతిలో తుడిచివేస్తుంది. భోగలాలస తీవ్రంగా ఉన్న వ్యక్తితో సుఖాలను త్యజించి సన్యసించమని నేను చెప్పిన నా మాటలు వింటాడా? కానీ ఈ సంసారం మాయా విలాసమని భగవంతుడొక్కడే నిత్యమని గుర్తించిన ధన్యజీవికి నేను కొంచెమైనా సాయపడగలనా? ఈ సంసార యాతనలకు అంతమున్నదా? పరిశుద్ధమైన జీవితం గడుపుతున్న అవివాహితుడు భగవంతుని ప్రార్థించుకున్నా త్వరితగతిన భగవంతుని వైపు పురోగమిస్తాడు. సంసార బంధాల్లో చిక్కుకున్నవారు భగవంతుని తలచడానికి ప్రయత్నించినప్పటికీ ఆ బంధ విముక్తి అసాధ్యమని తెలుసుకుంటారు. సంసార జీవితంలో ఏముంది? మానవులకు దాని పట్ల ఎందుకంత వ్యామోహం? ఒక్కదాని నుండి ఎన్ని పుట్టుకు వస్తున్నాయో మానవ దృష్టి ఏ విధంగా పలు విధాలుగా వ్యర్థమవుతుందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి ఆధ్యాత్మికోన్నతి సాధ్యమా? పీతలను నీవు చూడలేదా? తల్లి పీత కలుగు నుండి మాటికి బయటికి వచ్చి చూచి లోపలికి పోతుంది. బయటికి పోవాలని మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, కానీ విఫలం అవుతుంది. ఇలా చేయడానికి గల కారణం తెలుసా? ఆ కలుగులో దాని పిల్లలు ఉన్నాయి. వాటి మీద ఉన్న వ్యామోహం వల్ల ఆ పీత బయటకు పోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ప్రాణం మళ్ళీ లోపలికే లాగుతుంది. సంసార జీవితంలో మునిగిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. ఒక కుర్రవాడు సన్యాసం తీసుకోదలిచాడు. స్వామి శివానంద అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. అతని గురించి మాతృదేవి ఇలా చెప్పారు: గురుదేవుల ఆదేశానుసారం సన్యాసాదర్శాన్ని స్వీకరించడానికి నిజంగా అదృష్టం ఉండాలి. తారక్ శివానంద స్వామి మంచి పనే చేశాడు. ఒకసారి సంసారంలో చిక్కుకున్న తర్వాత దాని నుండి రక్షింపబడే వారి సంఖ్య ఎంతో స్వల్పం. ఆ పిల్లవానికి నిజమైన మానసిక శక్తి ఉంది. ఒక శిష్యురాలు తన కుమార్తెను వివాహం చేసుకోమని చెప్పమని మాతృదేవిని బ్రతిమాలింది. దానికి ఆమె ఇలా చెప్పారు: జీవిత పర్యంతం ఒకరికి బానిసగా ఉండి అతని ఇచ్ఛానుసారం నడవడం దౌర్భాగ్యం కదా. అవివాహితగా ఉండటంలో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ వివాహం చేసుకునే ఇచ్చలేని వారిని సంసార జీవితం గడపమని నిర్బంధించడం తగదు. వైరాగ్య జీవితం ఆదర్శించే ఆకర్షితులైన కన్యలకు అవివాహిత జీవితాన్నే ప్రోత్సహించాలి. అతడు సన్యసించి మంచి పనే చేశాడు. ఈ రక్తమాంసపూరితమైన ఎముకల గూట్లో ఏముంది? అసలు ఈ శరీరంలో ఏముంది? ఈ మాయలో మానవుడు ఎందుకు చిక్కుకోవాలి? కొద్ది రోజులకి ఇది అంతమొందుతున్నది. ఈ శరీరాన్ని దహనం చేసిన తర్వాత 1.5 సేర్లు బూడిద మాత్రం మిగులుతుంది. బంకు సన్యాసి అయిన భగవంతుని మార్గంలో ప్రవేశించి మంచి పని చేశాడు. నిజంగా అతడు చేసిన పని మంచిది. నాయనా, సంపదలో ఏముంది? గురుదేవులు తన స్పర్శను కూడా భరించలేకపోయేవారు. స్పృశిస్తే ఆయన చేతులు కొంకరిపోయేవి. ఈ జగత్ అనిత్యం. ఇటు చూడు, ఈ జగమే నిత్యమని నేను నమ్మితే నేను వెళ్ళే లోపల ఈ కమర్పుకూరు అంతటినీ బంగారంతో తొడుగు వేయించేవాణ్ణి అని చెప్పేవారు గురుదేవులు. కానీ ఇదంతా అనిత్యమని భగవంతుడు ఒక్కడే నిత్యమని నాకు తెలుసు. ధనం మనసును కలుషితం చేస్తుంది. దానిలో చిక్కుకుని నిమగ్నుడైతే ధనం వైపు ఆకర్షితమవుతాడు. ధనానికి గల ఆకర్షణ అటువంటిది. నీవు ఒకసారి దాన్ని త్యజించావు కాబట్టి నీవు దానికి అతీతుడివయ్యావు. దానికి నీవెన్నడూ ఆకర్షితుడు కావని అనుకోవచ్చు. నీవు దాన్ని ఏ క్షణమైనా వదిలివేయగలనన్న గట్టి నమ్మకం కూడా కలగవచ్చు. అట్లెన్నడూ కాదు నాయనా. నీ మనస్సులో ఇటువంటి ఆలోచనలను రానివ్వకు. ఏదో ఒక మూల నుంచి జ్వరబడి నీ మనసులోకి ప్రవేశించి నీకు తెలియకుండానే నిన్ను గొంతు పిసికి చంపేస్తుంది. నీవు దాన్ని గ్రహించలేవు. గురుదేవులు ధనస్పర్శను కూడా భరించలేకపోయేవారు. ఆయన చెప్పిన మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
ప్రపంచంలో కనిపించే అనర్థాలన్నిటికీ ధనమే మూలం. ధనం మానవుణ్ణి ఇతర వ్యామోహాల వైపు ఆకర్షిస్తుంది. జాగ్రత్త సుమా. సన్యాసి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లోనూ అతడు చలించకుండా ఉండాలి. గురుదేవులు హృదయతో ఇలా అనేవారు, నీతో నేను, నాతో నీవు సర్దుకుపోవాలి. అప్పుడు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అలా కాని ఎడల మన తగాదాలు తీర్చడానికి మేనేజర్ను పిలవవలసి ఉంటుంది. శిష్యుడు, అమ్మ, నీ శిష్యులందరూ చదువుకున్నవారు, కానీ వీరు పోల్పరా ఆశ్రమ నివాసులు, నిరక్షరాస్యులు. శరత్ మహారాజు గ్రంథాలు రచించారు. నీ ఇతర శిష్యులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. శ్రీరామకృష్ణుల సందేశాలను ప్రచారం చేయడానికి ఎంతో కృషి జరుగుతున్నది. మాతృదేవి, ఏమంటున్నావు? గురుదేవులకు వ్రాయటం చదవటం ఎక్కువగా తెలియదు. కావలసింది భక్తి. ఈ ప్రపంచంలో నీ వలన ఎంతో పని జరుగుతుంది. గురుదేవులు ఈసారి ధనికులు, పేదలు, విద్యావంతులు, విహీనులు అందరి విముక్తికై అంతరించి ఉన్నారు. మలయమారుతం ఇక్కడ వీస్తుంది. ఎవరు తన తెరచేపనెత్తి గురుదేవులు శరణు పొందుతున్నారో వారు నిజంగా ధన్యతను పొందుతున్నారు. నీవెందుకు బాధపడతావు? మీరందరూ నా సొంతవారు. కానీ ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. విద్యావంతుడైన సాధువు దంతాలకు బంగారు తొడుగు వేసిన ఏనుగు వంటి వాడు. భగవంతుడిని స్మరించడం సన్యాసి ధర్మం. తానెంత శ్రమపడినా తనకు భగవద్దర్శనం కాలేదని సన్యాసి ఫిర్యాదు చేయకూడదు. భగవంతుడు తన ఇచ్ఛానుసారం తనను వ్యక్తపరుస్తాడు. ఆయన ఎవరి అధిపాజ్ఞలకు లోపడడు. శిష్యుడు, జీవిత గమ్యం ఏమిటి? మాతృదేవి, భగవత్ సాక్షాత్కారం, భగవద్జ్ఞాన నిమగ్నత. మీరు సన్యాసులు, మీరు భగవంతుని సొంతం. మీ ఇహపరాల బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి దేని గురించి ఆందోళన చెందవద్దు. ఎల్లప్పుడూ భగవద్ధ్యానం సాధ్యమా? కొంతసేపు కర్మ, ఇతర సమయాల్లో భగవంతుని నామస్మరణ చేస్తూ ఎల్లప్పుడూ నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఉండు. గురుదేవులు నీకు సంరక్షకులు. సర్వం సన్యసించి శరణు వేడి మంచి జీవితాన్ని గడిపేవారిని, తన పాదాల చెంత శరణు పొందేవారిని రక్షించకపోతే అది గురుదేవుల పట్ల మహాపాపమవుతుంది. నీవు ఆయనకు సంపూర్ణ శరణాగతుడు అవ్వు. ఆయన నీకు మంచి చేయదలిచినా చేయని, లేక నిన్ను మంచి ముంచి వేయాలనుకున్నా అట్లే చేయని. ఆయన నీకు మంచి చేయదలిచినా చేయని, లేక నిన్ను ముంచి వేయాలనుకున్నా అట్లే ముంచేయని. నీకు ఎంత శక్తి ప్రసాదించాడో దానికి తగినట్లు ధర్మాన్ని ఆచరించు. గృహస్థులకు హితవు. శిష్యుడు తనను ఆధ్యాత్మికాదర్శంగా స్వీకరించిన వారికి పునర్జన్మ లేదని గురుదేవులు చెప్పారు. సన్యాస దీక్ష తీసుకోలేని ఎడల ముక్తి కలగదని స్వామీజీ వివేకానంద చెప్పారు. అయితే గృహస్థులకు ఏమిటి? మాతృదేవి, నిజమే, గురుదేవులు చెప్పింది సత్యమే, స్వామీజీ చెప్పింది సత్యమే. గృహస్థులకు బాహ్య సన్యాసం అవసరం లేదు. అంత సన్యాసం వారికి స్వాభావికంగానే కలుగుతుంది. కానీ కొంతమందికి బాహ్య సన్యాసం అవసరం. నీవు ఎందుకు భయపడుతున్నావు? గురుదేవులను శరణ పొందావు. ఆయన నీకు అండగా నిలిచి ఉన్నారని సర్వదా గుర్తుంచుకో. భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మిక సాధన విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉంటే వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి సులభతరం అవుతుంది. గురుదేవులు ఇలా చెప్పేవారు, ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు ఆత్మనిగ్రహం పాటిస్తూ సోదరీ భావంతో మెలగాలి. ధనాన్ని ఆర్జించి దాన్ని నిల్వ చేసే విషయాల్లో మాతృదేవి ఇట్లా చెప్పేవారు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కొంత నిల్వ చేయాలి.
నాయనా, నీవు ఏమి ఆలోచించాలంటే, కొంత నిల్వ చేస్తే నీ కుటుంబం భవిష్యత్తుకి కొంత ఆదాయం సమకూరుతుంది. అంతేకాక పుంగవులను కూడా సేవించుకోవచ్చు. నీ దగ్గరేమీ లేనప్పుడు సాధువులకు ఏమి ఇయ్యగలవు? సన్యాసితో అమర్యాదగా మాట్లాడిన ఒక యువకుడు గృహస్థునితో మాతృదేవి ఇలా చెప్పారు. సన్యాసునితో అమర్యాదగా మాట్లాడిన ఒక యువ గృహస్థునితో మాతృదేవి ఇలా చెప్పారు. 3 విషయాల్లో జాగ్రత్త వహించాలి. మొదటిది, నది ఒడ్డున కట్టిన ఇల్లు. నది ఆ ఇంటిని పెకిలించి తన ప్రవాహంతో ఎప్పుడైనా తీసుకొని పోతుంది. రెండవది, పాము. దాన్ని చూచినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు వచ్చి కాటు వేస్తుందో తెలియదు. మూడవది, సాధువు. ఆయన నోటి ద్వారా వెలువడిన ఒక మాట కానీ భావన కానీ గృహస్థులకు కీడు కలిగించవచ్చు. సాధువును ఎప్పుడు చూసినా ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఎత్తిపొడుపు మాట్లాడడం, ఎదిరించడం చేసి అమర్యాద చూపరాదు. గృహస్థుల విధులను గూర్చి మాతృదేవి ఇలా చెప్పారు. ఈ కుటుంబం భగవంతునికి చెందినది. అందువలన ఆయన నిన్ను ఏ పనిలో ఉంచినప్పటికీ నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడి చేతనైనంత వరకు దాన్ని చక్కగా చేయి. కష్ట నష్టాలు ఎదురైనప్పుడు గురుదేవులను ప్రార్థించు. నీకు ఆయన దారి చూపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మాతృదేవి శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 10 ఈరోజుతో అయింది. నెక్స్ట్ పార్ట్ 11లో ప్రేమ దయ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్రీ శారదాదేవి జీవితం ఉపదేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను ఏమన్నా ఇందులో చెప్పడంలో నేను ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.